దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన ఆలోచన బట్టి, తన కృపను బట్టి నిన్ను నన్ను ఈ దినమున బలపరిచారు అనే విషయాన్ని మర్చిపోకుండా ప్రార్థించేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నాయన ప్రార్థన చేయుచుండగా నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు మాకు అందించి నడిపించి బలపరిచి ఆదరించి ఆయుధపరచమని, నీ దీవెన యావత్తు మాకు తోడుగాను రక్షణగాను మేలుకరముగా సహాయం అనుగ్రహించి బలపరచమని, నీ దీన దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేస్తూ, దేవా నీ దాసుడే నన్ను నా తలంపులు మరుగు చేసి ఈ యొక్క రాకడ దినాల్లో, ఈ ఆనంద మాసంలో నీ బిడల ఎదుటికి నేను చేరి ఉన్నాను. చెరు నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడలకు కావలసిన మాటలు భక్తుడు ద్వారా బయలుపరిచి, లేఖనం ద్వారా బయలుపరిచి నీ ఆత్మతో నింపమని ఆత్మరూపుడును రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సదా దేవుని ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో రోమాపత్రిక మనము 9వ అధ్యాయము 17వ వచనం వరకు కూడా వివరించుకున్నాం. ఇప్పుడు ఉన్నదాన్ని, ఆ ఉన్న వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు నీ పట్ల నా పట్ల మాట్లాడుతున్న మాటలను ఒకసారి ఆలోచనలో తీసుకుంటే, ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ప్రభు ఏమని ఉపదేశిస్తున్నారు, ఏమని నీ పట్ల నా పట్ల ఆలోచన క్రియలు కలిగి ఉన్నారు అనే విషయాలు మనం గమనించినప్పుడు, దేవుడు తన ఆత్మీయతను బట్టి, దేవుడు తన కృపను బట్టి నీ ఆలోచనను బలపరిచేవారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఆత్మ తన తలంపులు కలిగిన వాడు, ఆత్మ నడిపింపు కలిగిన వాడు, ఆత్మ ఉద్దేశం కలిగిన వాడు, ఆత్మ క్రియలు కలిగిన వాడని గ్రహించుచు మన ప్రార్థన చేయాలి. కనుక వాక్య గ్రంథాలు చదువుతున్నప్పుడు, ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించుము, ఎవరిని కఠినపరచను గోరునో వారిని కఠినపరచుము. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడను, ఆయన ఇకను నేరము మోపనేలా నీవు నాతో చెప్పిదవో. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగో చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతనకును చేయుటకు మంటి మీద కుమ్మని వానికి అధికారం లేక, అలాగున దేవుడు తన ఉగ్రతను అగబరుచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై నాశనముకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన కఠినములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించునని. అంటే ప్రియులరా, ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు తన లేఖనము ద్వారా అందించిన మాటలు ఏంటంటే, ఈనాడు ప్రజలైన వారు ఎలాగున్నారంటే గ్రహింపలేని పరిస్థితిలో ఉన్నారు, గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలాగున్నారు, ఎందుకున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న వాక్య గ్రంథములో పౌలు గారు చెప్తాడు, దేవుని ఎదుట ఏ రకంగా ఉండాలో, దేవుని ఎడల ఏ రకంగా జీవించాలో
దేవుని పట్ల ఏ రకంగా తలంపులు మనం కలిగి ఉండాలో పౌలు గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆది కాండములో ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటకు ఏ రకమైన ప్రత్యుత్తరం ఈ లోకంలో మనకు దొరుకుతుందో ప్రియులరా, పరలోక సంబంధమైన క్రియలు కూడా మనము ఆ రీతిగా పొందుతున్న వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా భావించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? 2వ వచనం 20 మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్రమున కఠిన ఎడల, అనగా యూదుల నుండి మాత్రమే కాక అన్య జనముల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కరపరచవలని ఉన్నదని ఏమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టెదరు. మరియు జరిగినది ఏమనగా, మీరు నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారుడిని వారికి పేరు పెట్టబడినో అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. అంటే ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటామో, ప్రభు ఎడల ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి జీవిస్తామో, ప్రభు ఎడల ఎప్పుడైతే భక్తి, భయము, వినయము, విధేయత మనం కలిగి ఉంటామో ప్రియులారా, ప్రభు నీతోటే స్వయముగా మాట్లాడుచున్నాడు. నాతోటి కాదు, నా మాటలు కానీ కాదు. లేఖనము మనుషుల పట్ల ఎలాగూ మాట్లాడుతుందంటే, మీరు ఆత్మకు లోబడి జీవించండి, ధర్మశాస్త్రానికి లోబడి నడవండి. ఇలా మనం పాఠం ఏంటంటే, ఆత్మకు లోబడుట. ఆత్మకు లోబడి నీవు ధర్మశాస్త్రానికి ఆటోమేటిక్గా లోబడతావు. ఆత్మకు లోబడకలేదనుకోండి, మనం ధర్మశాస్త్రం మన ముందు ఒక రూపం ధరించుకుని వచ్చినా కానీ మాకు అవసరం లేదు, నువ్వు పక్కకి వెళ్ళయ్యా అంటాం. యేసు ప్రభు, నేను ఉదయకాలం చెప్పి కొంతవరకే చెప్పాను. యేసు ప్రభు ఒక కథగా నేను మీ ఉదయకాలం చెప్పాను. ఒక రాజుగారు ఓ పట్టణంలో నుండి ప్రజల బాగోగులు ఏంటో తెలుసుకోవాలన్నప్పుడు కొందరు అనేక రకాలుగా ఉత్తరాలు రాసి అనేక రకాలుగా కౌరు పెడుతున్న రాజుగారు, సరే ఎలాగలేదు ఎవరి మాటలు వినడం ఎందుకు, స్వయంగా నేనే చూడాలని రాజుగారు భూమి మీదకి, అంటే క్షమించండి, మనుషుల మధ్యకి రావటానికి ఒక రూపాన్ని ధరించాడు. ఆ రూపము ధరించాడు కానీ ఆయన రూపాన్ని విముడ్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజుగారు. మరి చిన్నదానికి కాదు, దానికి ఎలాగుండాలి, మాట్లాడి తీరుతలు అక్కడ లోకంలో ఎలాగుండాలో తెలియదు కాబట్టి మొదట రాజుగారు ప్రజల మధ్యకు వచ్చాడు. ఎలాగంటే ఒక మామూలు మనిషిగా వచ్చాడు, అందరినీ చూసుకుంటున్నాడు, ప్రతిదీ చోటకి వెళుతున్నాడు, గమనించుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియులరా, అలాగా ఒక రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది. ఇలా కొన్ని రోజులు ప్రజల మధ్య నడిచిన వాడై ఉన్నాడు. అయితే ప్రియులరా, ప్రజల మధ్య నడిచి తర్వాత రాజ్యాంగానికి వెళ్ళిపోయి అంత ఆలోచించి రాజ్య వస్త్రాలు మొత్తమైన ధరించకుండా కొంత మాత్రమే ధరించుకుని ఆయన రూప వ్యాసం తీసి ఒక సామాన్య మానవుడు వలె మనుషుల మధ్యకు వచ్చేసాడు. వచ్చినప్పుడు ప్రియులరా, ఆయన చేర్చున్న క్రియలు, ఆయన చూచున్న ఆలోచనలు, రాజుగారు వచ్చారు, ఈయన రాజుగారని కొందరు గుర్తించారు. కొందరు గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే రాజుగారు కొన్ని సూచనలు చెప్పడం వల్ల, కొందరికి సహాయం చేయటం వల్ల, కొందరు వచ్చే సహాయం తీర్చడం వల్ల కొన్ని క్రియలు జరిగినాయి. ఈ లోకంలో ఎందుకు ఈ పాఠం మీకు చెప్తున్నాంటే ప్రియుల, యేసు ప్రభు లోకానికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన మహాదేవుని కుమారుడు. అంత దేవుడు ఒక నరుడు రూపాన్ని ధరించుకుటకు ఇంతగా తగ్గించుకోవాలి, గ్రహించండి. కేవలం ఒక సామాన్యమైన లోకములో నియమించబడే రాజుగారే మనుషుల మధ్యకు వచ్చి వాళ్ళ యొక్క బాధలు, ఇబ్బందులు తెలుసుకోవటకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనం గమనించి, దేవదేవుడు ఈ లోకానికి రావటం అంటే సామాన్యమైన పని అండి. అదే రాజుగారు రాజ్య సింహాసనమును అదే రూపముతో వస్తే భూమి తట్టుకోలేదు కాబట్టి రూపాన్ని తీసివేసి సామాన్య మానవుడు వలె ఒక గర్భాన్ని ధరించి ఆ గర్భములోని బయటకు వచ్చి ఆయన ప్రజలందరిని 30 సంవత్సరాలు గమనించి ఆ ప్రజలకు చేయవలసిన మేలు, వాళ్ళకు కలిగిన ఇబ్బందులు ఏంటో తెలుసుకుని ప్రభు
చేసింది ఒకే ఒకటి. వీళ్ళన్నిటికీ కారణం విడుదల ఒకటే. ఇది నా తండ్రి యొక్క రక్తము నాలో ఉంది కాబట్టి నేను వీళ్ళ కొరకు రక్తము కార్చాలని తీర్మానం తీసుకుని తండ్రిని సెలవడిగి, అలాగే కుమారుడా, అంతకంటనా నీతో పాటు ఇంక వారు మనందరితో పాటు మానవులు కూడా పరలోక రాజ్యంలో చేరటకు నీ రక్తము, ఈ రక్తము వల్ల వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే అలాగనే కానేము అని దేవాదేవుడు చెప్పున్నట్టు ఆయన భూలోకానికి వచ్చి ఆయన రక్తము కార్చటం వల్ల ఎంత మనుషుల యొక్క పాపముకు విముక్తి కలిగిందో మనం గమనించండి. ఆనంద మాసములో మనం జీవిస్తున్న ప్రతి సంవత్సరం కొందరు చాలా మంది ఉంటున్నారు, కొందరు వారి ప్రయాణం ముగించుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎందుకు అంటే దేవదేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న కార్యం ఎటువంటిదో వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు చేస్తాడు. ఎందుకంటే ఏమండి, ఇప్పుడు మిలిటరీలో ఉద్యోగం కావాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, పోలీసులో ఉద్యోగాలకు కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి. ఆ ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత అన్ని విషయాలు ట్రైనింగ్ అవ్వాలి, సామాన్యమైన ట్రైనింగ్ కాదండి. ఇలా దేవుని బిడ్డగా నువ్వు మారాలంటే, దేవుడి యొక్క వరాలు నువ్వు కలిగి ఉండాలంటే, దేవుని యొక్క శక్తి కలిగి ఉండాలంటే సామాన్యమైన పని కాదు. దాని తగ్గ నువ్వు నడుచుకోవాలి, దాని తగ్గ నువ్వు జీవించాలి. నీ ప్రవర్తన, నీ మాట, నీ కంటి చూపు, నీ నడక, నీ పడక అన్నీ దేవునికి అనుకూలంగా నడుచున్నాడు. నిజంగా నడిస్తే నువ్వు ప్రవక్తవే. అందుకే ఏలి అంటాడు, ప్రభువా తండ్రి, ఇదిగో నేను నీ దాసుడినైతే నీ రాజ్యంలో నుంచి ఆకాశం అగ్ని కూర్చి వీరు నశించుదురుగాక అన్నారు. అన్నాడా? లేదు. ఆయనే పూర్తి చేసలేదు. క్షణాల్లో అగ్ని వచ్చి వారు ఎంతమంది అవుతుందో అంతమందిని కూడా దహించి వేసింది. ఎందుకంటే ఆత్మకు లోబడిన వాడు దేవుని క్రియలకు లోబడి పట్టబడిన వాడు దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క ప్రతినిధిగా భూలోకంలో దేవుని చాలా మంది అంటారు, నేను దేవుని ప్రతినిధినండి, దేవుని పరిచారకుడి నుండి, దేవుని సేవకుడి నుండి, దేవుని పనివాడి నుండి, దేవుని సంఘ పెద్దనండి, దేవునికి అది చేస్తానండి, ఇది చేస్తానంటే సరిపోదు. నోటు మాటకనే క్రియలకు చాలా డిఫరెన్స్ ఉంది. దేవునికి నువ్వు చేసే క్రియలకు చాలా డిఫరెన్స్ ఉంది. దేవుడు అభివృద్ధి పరచొచ్చు, నేను చేయటం వల్ల అభివృద్ధి జరిగిందని. ప్రియులారా, లోకంలో కొన్ని వదులుకోవాలి. దేవుని వెంబడించాలంటే, దేవునిని అంగీకరించాలి, కొన్ని లోబరుచుకోవాలి. దేవునితో నడవాలంటే కొన్ని విషయాల్లో మనం కట్టుబడి కలిగి ఉండాలి. అది నిజమైన క్రైస్తవ యొక్క క్రిస్మస్ కాలంలో మనం జీవించినట్టు. ఏదో పండగ వస్తుంది, ఏదో క్రిస్మస్ వస్తుంది, మనం కొత్త బట్టలు తొడగాం, కొత్త పిండి వంటలు చేసుకున్నాం, ఇదే పండగ కాదు ప్రియులరా. నీ రోజులు ఏమండి గడిచే కొలది నీ నూతన ప్రయాణం ఎలాగుంది, నూతన నడక ఎలాగుంది, నూతన మాట ఎలాగుంది, నూతన చూపు ఎలాగుంది, నూతన తలంపులు ఎలాగున్నాయి, దేవుని ఎడల ఏ రకంగా నడుచుకుంటున్నావో అనేది హెచ్చరికతో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి హెచ్చరిక. ఎందుకంటే మిమ్మల్ని ప్రభు హెచ్చరించమంటున్నాడు. నా అధికారము కాదు ఇది, దేవుడు మిమ్మల్ని హెచ్చరించమని ఈ స్థలములో మీకు ఉత్తరము ద్వారా హెచ్చరిస్తున్నాను. గమనించండి, అది నా మాటగా కాదు, దేవుని మాటగా, దేవుని శాసనముగా, దేవుని లేఖనముగా, దేవుని ధర్మశాస్త్రంగా, దేవుని వాక్కుగా మీరు భావించున్నాడు. దేవునికి మీరే ప్రతినిధులు, దేవునికి మీరే బాధ్యత కలిగిన వారు, మీరే ఆయనకు నిర్వచన మనుషులు గాని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలని, మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకము దాని యందు నెరవేరంగాక ఇశ్రాయేలు యొక్క సంఖ్య సముద్రుల విసుగు వలె ఉండినను శేషమే రక్షింపబడిననియు యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాను. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు అనే పదము ప్రతి మానవుడికి వర్తిస్తుంది. క్రైస్తవులే అనుకుంటున్నారు మేము ఇశ్రాయేలు ప్రజలు, మేము క్రైస్తవులు అని రొమ్మీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ నీకు కాదు, ఇక్కడ అన్యులు కూడా అంటున్నాడు. మనం
ఎక్కడి చదువు అన్యులు అనే మాట 22 కంటే 25వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. అన్యుల నిమిత్తం దేవుడు కూడా నీ క్రైస్తవుల కొరకి భూలోకానికి రాలేదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అనే మాట కొంతవరకే రాయబడింది. సుమారు బైబిల్ అంతా తిరగేస్తే ఒక 100 సార్లు రాసుంటాడేమో. కానీ అన్యులు అనే పదము 1000 మార్లు పైగానే రాయబడింది గ్రంథంలో. అన్యుడు 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 అని. అన్యుడి నిమిత్తము దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన బాలుడిగా వచ్చిన ప్రభు ఎవరి నిమిత్తం? క్రైస్తవుడికి దేవుడు ఏమండి అవసరమా? ఏమంటే అనారోగ్యమంతుడికి వైద్యుడు అవసరం, ఆరోగ్యమంతుడికి వైద్యం చేయండి. కానీ ఆరోగ్యమంతుడు ఏడు అనారోగ్యంగా మారిపోతున్నాడు. యేసు ప్రభుని ఎరగటానికి కొంతమంది ఇలాగ నటించే వారు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ దేవుని వాక్యము నీ పట్ల ఏమి ప్రకటన చేస్తుంది అంటే, ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వెవరవైనా గాని దేవుని వాక్యానికి లోబడి దేవుని ధర్మశాస్త్రానికి లోబడితే ఆయనే నిన్ను నడిపించేవాడై ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషము. ఇక్కడ గమనించండి, ప్రభు అయిన యేసు ప్రభు సంతానం మనకు చేయబడకపోయిన ఎడల మనం సిద్ధపడి వలె అవుదాం, కుమ్మరాని పోలి ఉందుము. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటని అగ్ని. ఇక్కడ చూడండి, మరలా చెప్తాడు. ఇక్కడ ఈ నిజంగా వచ్చిన 4 సార్లు అన్యజనులు అని రాయబడింది. అంటే ధర్మశాస్త్రానికి లోబడమని అన్యులకే ప్రత్యేకంగా నీతి మార్గము నడలేని అన్యులు అంటున్నాడు. మరలా చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ పిల్లరా మీరు అధిపతి యొక్క ప్రభు మనకు సంతానము చేయకపోయిన ఎడల సొదొమ వలె అవుదుము, కొమ్మురాని పోలి ఉందుము. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడిని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలముగా నీతిని పొంది, అయితే ఇశ్రాయేలులు నీతి కార్యము నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా గాక క్రియల మూలముగా అని దానిని క్రియల మూలముగానే దానిని వెంబడించిరి అంటే వెంటాడిరి అంటున్నాడు ఇక్కడ. అయితే ఇదిగో నేను అద్దురాతుని అడ్డుబండను సియోనులను స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడును. ఆయన రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి త్రొట్టిపడిరి. అంటే నీవు దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా సాతానికి ఈడ్చుకుపోతుంటే అడ్డురాయిగా దేవదూత నిలబడతాం. అడుగుతుందండి దేవదూత, అతన్ని ఎందుకు తీసుకెళ్తాం, ఆమెను ఎందుకు తీసుకెళ్తాం అంటే, అది ఇదిగో ఇలాంటి ఈ పాపం చేశాడు, నువ్వు చేసిన మంచిని చూపించడు, ఎంతసేపు నరకానికి ఈడ్చుకుపోటాకే సాతానుగాడు చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని గమనించండి ఒకసారి, ఎంతసేపు సాతానుగాడు ఈడ్చుకుపోటాకే చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే సాతానుగాడు పని అంటే ఎంతసేపు వాడి సంఖ్య పెంచుకోవడానికి చేస్తాడు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? సాతానా, నీ సంఖ్య అది కాదు, ఒకసారి రాగు అని దేవదూత అడ్డపడి సాతానుని ప్రశ్నించి, ఏ రకంగా నువ్వు అతన్ని తీసుకెళ్తున్నావు అంటే, నా కళ్ళ ముందు ఇతడు మరి పాపము చేశాడు కాబట్టి ఇతడు పాపికి పరలోకంలో చోటు లేదు కదా అని సాతానుగాడు హెచ్చరిస్తాడంట మన పట్ల. అప్పుడు ప్రభు అంటాడంట, సరే నువ్వు బాగా ఉంది, కానీ అతడు జీవితకాలం ఎన్ని పాపాలు చేశాడో లెక్క పెట్టు అంటాడు. అయితే ప్రియులరా, ఒకవేళ మనం యవనస్తులుగా మన దేవుని ఎరగకపోయినా అన్యులుగా జీవించిన మన పితరులు ఏదో సమయంలో ప్రభు ఏంటో విలువలు తెలుసుకుని ప్రార్థించిన ఆ ప్రార్థన నిన్ను వెంబడిస్తుందంట. అర్థమైంది? అందుకే అన్యులు అన్నారు. అన్యులు చేసే పని క్రైస్తవుడు కూడా చేయలేడు. అన్యులు చేసే పని క్రైస్తవుడు ఎన్నడూ కూడా దాన్ని పాటించలేదు. ఎందుకంటే పాప భీతితో అన్యుడు భయపడుతూ దేవునికి మొరపెడుతూ ఉంటాడు. అందుకే వణుకుతో 2 చేతులు జోడిస్తూ ఉంటాడు. సాష్టాంగ నమస్కారం చేస్తారు, పొల్లిదన్నాలంటే దొల్లుతారు. ఎందుకు అంటే
తడి బట్టలతో ఉదయకాలం ఒక యాజకుడు వచ్చి చెప్తాడు వాళ్ళకి. ఏంటి, ఒక గురువుగా ఉండి అతను చెప్తాడు ఏమనంటే, ఇలాగు చెయ్యి, అప్పుడు నీ పాపాలు కొంతైనా భగవంతుడు తొలగిస్తాడు అని చెప్తాడు. నిజముగా అనారోగ్యం ఉన్నా, షుగరున్నా, బీపీ ఉన్నా, అలసడున్నా, కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా ఆ పాప భీతిని కొలిగించుకోటకు అతడు ఉదయకాలం ఏకువజామున లేచి చల్లి నీటిలో స్నానం చేసి అతడు అనేక రకమైన క్రియలు చేస్తాడు. ఎందుకంటే పాపమును తొలగించుకుంటాకు. క్రైస్తవుడికి అన్ని ఈజీగా తెలుసు కదా, దేవదూతలు ఉన్నారు, పరలోక పరిశుద్ధులు ఉన్నారు. ప్రభువా, ఆనాడు పోపులు చేసిన పని మేము కూడా అలాగునే చేస్తున్నాం కాబట్టి నువ్వు వినేవాడు, చూచేవాడు, ఆలకించేవాడు, గ్రహించేవాడు, దానికి సమాధానం చెప్పే దేవుడు కాదు ప్రభువా అని మనం మాట్లాడతామంట క్రైస్తవులు. కానీ అన్యులు అలా కాదంట, వణుకుతూ ప్రభు ఎడల వణుకుతూ మాట్లాడతారంట. అందుకే కడపడవాడు మొదటవాడు కడపడవాడు గుంపులోకి వెళ్తున్నాడంటే సాతాను అంటే అన్నాడు, ప్రభు వీడు కడపడవాడు మొదటివాడే, కానీ కడపడ గుంపులోకి వెళ్తాకి అవకాశం ఉందని తెర వేసి నీ చేసిన పాపాలన్నీ చూపిస్తాడంట. యేసు ప్రభు వెలుగు నీ ఇంట్లోకి వచ్చింది, నువ్వు గుర్తించలేదు కానీ నీ పిల్లలు గుర్తించవచ్చు, నీ పిల్లలు గుర్తించవచ్చేమో. ఆ వెలుగు నీ ఇంటిలోకి ప్రవేశించింది. అందుకనే ఏమంటే పల్లి యందు పట్టణమందు అండ్ ఆయన వెలుగు ప్రకాశించబడింది. ఆ వెలుగుతోనే ఈ రోజున నీవు నేను జీవించుచున్నావు. ఆ వెలుగులోనే బైబిల్ చదువుతున్నాం, ఆ వెలుగులోనే అనేకమైన సూచక్రియలు మనం కొనసాగించుకుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప భీతిని తొలగించుకోవడానికి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రానికి లోబడుట. మన అంశం ధర్మశాస్త్రానికి గ్రహించుట. ఈ ధర్మశాస్త్రం గ్రహించటం ఏంటండి? ధర్మశాస్త్రం సామాన్యమైనది కాదుండోయ్, సాతానును కూడా ప్రశ్నించగలదు. సాతానుగాడు అంటాడు, ఇదిగో వీడు నీకు తెలియకుండా ఎవరో చోట్ల పిల్లి పాలు తాగినట్టు పాపం చేశాడు, ఇదిగో నా దగ్గర చిట్టా ఉంది కాబట్టి చిట్టా చదవండి. కానీ దానికి ముందు వాడు చేసిన పుణ్యకార్యములు ఒకేదో ఒకసారి మరి పుణ్యకార్యములు లేకపోతే మంచి పనులు చేశాడు కదా, అవి కూడా లెక్కల్లోకి దేవుడు తీస్తాడంట. కాబట్టి నువ్వు ఊహించిన దానికంటే ఇతడు చేసిన క్రియలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపో, ఇతడు నేను తీర్పులోకి తీసుకెళ్తానని దేవదూత అంటుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యముగా ఆత్మ తలంపులు కలిగి వాక్యమును గ్రహించున్నప్పుడు ఆ వాక్యము నిన్ను ఆలోచింపచేస్తుంది. వాక్యంగా చదవకండి. మాకు వాక్యంలా చదువుతున్నామండి, 2-3 సార్లు చదివేశామండి, 4 సార్లు చదివేశాము అనవచ్చు. దేవుని బిడ్డలారా, ఒక క్రియ నీ పట్ల ప్రాణముకు పోయినా నువ్వు బ్రతికి పట్టకట్టావంటే ఆ క్రియను దేవుడు ఏదో ఒక రోజున ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన నిమిత్తము నీకు నిలబెడతాడు. అందుకే నీ తల్లి గర్భం నుండే నిన్ను ఏర్పరచు. అందుకే అన్యులు అనే పదం దేవుడు, ఎందుకంటే అబ్రహాము అన్యుడే, దేవుడు పిలవలేదా? ఏమండి, ఎంతమందిని పిలవలేదు? యేసుప్రభుని సిలువేసిన వారు అన్యుత్వంలో కలిగి జీవించిన వారు లేరా? ఉన్నారు. కానీ అలా గొప్ప స్తుతికేసిన అపోస్తులైన పౌలు ఎన్ని సంఘాలకు ఉత్తరాలు రాశాడు, ఎన్ని సంఘాలను గద్దించాడు, ఎన్ని సంఘాలకు దర్శించాడు, ప్రార్థన నేర్పించాడు. అంజుడండి. మనం గమనించండి, ఆత్మకు లోబడిన వాడు, ధర్మశాస్త్ర విలువలు తెలుసుకున్న ప్రతి వాడు కూడా దేవుని కుమారుడే, దేవుని దాసుడే, దేవుని ప్రవచనాలు చెప్పగల శక్తిమంతుడని లేఖనం చెప్తుంది. అలా ఎందుకు భయపడుతున్నాం? దేవుని లేఖనం బయలుపరుస్తుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి? దేవుడు ప్రకటిస్తున్న ప్రకటన ఏంటి? ఆయన స్తుతులు ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఒకసారి మనం ఆలోచించినప్పుడు దేవుడు నీ పట్ల, నా పట్ల కృపణ కలిగిన వాడు, ఆత్మ నడిపింపు కలిగిన వాడు. అటువంటి ఆశీర్వాదం దేవదేవుడు నీకు నాకు ఈ ఆనంద మాసములోను అందించి నీ ఇంటికు నా ఇంటికు మన దేశానికి వెలుగునిచ్చిన దేవదేవుని యొక్క మహిమ మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయుచుండగా తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన క్రియలు మాకు అనుగ్రహించి, నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచిన తండ్రి నీ కొందనాలు. ఉదయకాలం ఉండి ప్రయాణములో, ఆలోచనలో, చూపులలో, క్రియలలో, తలంపుల్లో, పనిపాటల్లో,
రాకపోకల్లో ఎంతగానో ఆదరించావు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో చూటుబోటు మాటలు అన్నీ తొలగించుకుంటూ, తప్పించుకుంటూ, దాటుకుంటూ మమ్మల్ని మా గృహానికి చేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఎందరైతే నీ బిడ్డలైన వారు ప్రార్థన చేయుచున్నారు. ఉద్యోగాలకు వెళ్ళిన వారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు, వ్యాపారాల నిమిత్తం ప్రారంభించిన వారు, వివాహ సిద్ధపడిన వారు, వివాహాల కొరకు ఆలోచన కలిగిన వారు, ఏ ప్రేమతో ఏ ప్రేరేపణతో కలిగి ఉన్నారు ప్రతి వారిని పేరిన నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ఆత్మకు లోబడి ధర్మశాస్త్రం లోబడిన వాడు పరలోక వారసుడని సెలవిచ్చిన నీ మా నామాన్ని బట్టి స్తుతిస్తుండగా ఆత్మరూపుడు రక్షణకర్తమైన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేస్తూ, ఓ ప్రభువా, ఓ తండ్రి, ఓ రక్షకుడా, ఓ పరలోక రాజా, నీ కొందనాలు చెల్లిస్తూ నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయ చూపించి బలపరిచి మహిమ పొందమని ఈ ఉదయ కాలంలో ప్రభా మాకు తోడై ఉన్నావు. ఈ సాయంకాల పూట ఎవరి ఆశతో నీ పాదాల ఎదురుకు వచ్చారు, ఏ కోరికతో నీ పాదముల ఎదుట మొరపెడుతున్నారు, ఏ క్రియల చేత నీ యందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నారు, ఏ తలంపులతో నీ పాదముల ఎదుట మొరపెడుతున్నారు, బలహీనత కలిగి ఉన్నారా, ఏ ఆలోచనతో నీ ఎదుట వచ్చి మొరపెడుతున్నారు, ప్రతి ఆలోచన నువ్వు అంగీకరించుదువు గాక. నా దేశంలో ఉన్న నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, ప్రధానులు మొదలుకుని నాటి గ్రామం యొక్క వాలంటరీ వరకు కూడా ఈ ఆత్మ నడిపింపు అందించుదువు గాక. మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, వీరందరి మీద నీ ఆత్మను కుమ్మరించి బలమును, శక్తిని, ఆలోచన దిగుబడిని బలము, శక్తితో వారిని నింపుదువు గాక. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలకు ఆరోగ్యము సులువైన కానుకను దయచేసుదువు గాక. ఈనాడు యవనులు, బిడ్డలు అనారోగ్యముతో బలహీనతలు హాస్పిటల్లో ఉన్నవారు తను ఎందరైతే నీ ఎడల వేడుకునిచున్నారో ప్రాణమును కాపాడుకుని మరొక జన్మము, మరొక జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడి నీ వైపు చూస్తున్నారో వారి హృదయాల వెలుగుతో నింపి వారి కుటుంబాల మహిమను, ఆనందమును కలగజేసి మహిమ పొందమని నీ సన్నిధి ద్వారా బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి యొక్క ఆలోచనను, నీ క్రియలను కలగజేసి మహిమ పొందమని నీ దేనదాసుడే నన్ను, నా పరిచర్యను మరణాత ప్రార్థన సన్నిధి నుండి నీ పాదముల ఎదుట మొరపెడుచుండగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఎందరైతే బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు, సంతానం కలిగే వారసుడు కొరకు, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు వారసుడు అంటేనే దేశానికి, కుటుంబానికి ఎన్ను ముక్కలాగా అనుకునేవారు. ఇప్పుడు ఎవరైనా సమానమని భావిస్తున్నారు. కాబట్టి నాయన, ఈ లోకంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఏమి జరిపిస్తున్న కంటికి కనబడుతుంది, చెవికి వినపడుతూ చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, నువ్వు గ్రహింపగలిగిన దేవుడు దేవా. నీ ఎదుట మేము నిమిత్త మాత్రులుగా నీ పాదముల ఎదుట మొరపెడుచుండగా మా ప్రార్థన ఆలకించి నెరవేర్పు దాయిచ్చమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగా. మౌనుడిగా మాకు దయచేసి మా ప్రార్థన చేసినవని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, అపవాదికలం ప్రవేశరత్నమే జయం, అపవాదికలం ప్రవేశ సంపూర్ణ విజయము, అపవాదికలంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ ప్రార్థనలకు, మీ కుటుంబాలకు, మీ ఆలోచన, మీ తలంపులకు దేవదేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించని రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాథ.